హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. వారు ఎప్పటికీ తండ్రి వారి జీవితంలో మార్పు లేని వారుగా ఉంటారు. ఈ సమయంలో మీ లేఖనంలో ఏదో పోస్తున్నాం, మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నడిపించి నిర్వహించి కార్యాన్ని చేసి మహిమ ఘనత ప్రభావాలు పొందమని సన్నిధిలో ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. 16వ అధ్యాయం సామెతల గ్రంథం 16వ అధ్యాయం కొన్ని వచనాలు, మొదటి 4 వచనాలు మనం చదువు. బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 16 ఫస్ట్ 4 verses. హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చక యెహోవావలన కలుగును. ఒకరి నడతలన్నీ మన దృష్టికి నిర్దోషకరములు. యెహోవా ఆత్మను పరిశోధించు. నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినములకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. దేవుడి లేఖనాలను దీవించి ఆశీర్వదించుగా. దేవుని వాక్యంలో ప్రతి మాట కూడా మానవ జీవితానికి పాఠముగా కనబడుతుంది. అందుకే దైవ గ్రంథమును నాశనం చేయాలని ప్రయత్నించిన వారు దాన్ని నాశనం చేయలేకపోతున్నారు. కారణం అది జీవము కలిగినటువంటి వాక్యం. అందుకే దైవజనుడైన అపోస్తలుడైన పౌలు దాని గురించి ఏమన్నానంటే అది సజీవమై బలము గలదే, 2 అంచులు కలిగినటువంటి ఖడ్గము కంటే వాడి. కాబట్టి మానవ జీవితాన్ని పరీక్షించేది, పరిశీలించేది, పరిశోధించేది, మానవ జీవితానికి జ్ఞానము నేర్పించేది దేవుని వాక్యమైనది. ఈనాడు మన పిల్లలు విద్యాలయాల్లో విద్య నేర్చుకుంటున్నారు. ప్రైమరీ స్కూల్స్, ఆ తర్వాత సెకండరీ, ఆ తర్వాత కాలేజెస్, ఇవన్నీ కూడా ఈ లోక సంబంధమైన విద్య లేక జీవితాన్ని గడుపుకోవడానికి మనం పుట్టినందుకు మన భవిష్యత్తును ఈ భూమి మీద ఉన్న ప్రయాణంలో దాదాపు 70 సంవత్సరాలు బ్రతుకు తెరుగు కొరకు ఆ విద్య పనికొస్తుంది. అది వాస్తవానికి దేవునితో సహవాసం చేయడానికి మనం చదివే ఏ పాఠ్య పుస్తకం కూడా పనికిరాదు. అది ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఎకనామిక్స్ కానీ, పాలిటిక్స్ కానీ, హిస్టరీ కానీ, ఏ సబ్జెక్ట్ అయినా దేవునితో సహవాసం చేయడానికి పనికొస్తుందా? పనికిరాదు. మరి దేవుని వాక్యం అయితే దేవునితో సహవాసం చేయడానికి పనికొస్తుంది. అందుకనే పెద్దవాళ్ళు మరి ఎక్కడో ఇతర దేశాలకు వెళ్ళి పెద్ద చదువులు చదివిన వారు దేవునితో సహవాసం చేయడానికి దేవుడే వారితో వాక్యం ద్వారా మాట్లాడడం ద్వారా దేవునితో సహవాసం చేశారు. ఒక ఆయన కెనడాలో దాదాపు 1929వ సంవత్సరంలో అగ్రికల్చర్ బీటెక్ చేశారు. కెనడాలో చేశారు. అయితే అతని చదువు దేవునితో అతనికి సహవాసాన్ని ఏర్పరచలేదు. అయితే ఒక దినమున ఒక స్నేహితుడు ఆయనకి బైబిల్ ఇస్తే, అతడు ఒక విగ్రహారాధికుడు, దేవుడిని ఎరగనివాడు. బైబిల్ ఇస్తే ఆ బైబిల్ చదువుతుంటే దేవుడు అతనితో ఏమన్నా అంటే, నీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు. వెరిలీ వెరిలీ ఐ సే అంటు యు అన్నాడు. మీతో నిశ్చయముగా చెప్పుచున్నానన్నాడు. ఆ అగ్రికల్చర్ బీటెక్ చదివేటువంటి వ్యక్తి మారిపోయాడు. కెనడాలో చదివాడు 1928వ సంవత్సరంలో. అక్కడ చదివినటువంటి వ్యక్తి తన అగ్రికల్చర్ బీటెక్ దేవునితో సహవాసాన్ని ఏర్పరచలేదు.
తన అగ్రికల్చర్ బీటెక్ దేవునితో సంబంధాన్ని ఏర్పరచలేదు. అయితే బైబిల్ గ్రంథంలో యోహాను సువార్తలోని ఈ మాటలు ఎక్కువగా కనబడతాయి. యోహాను సువార్త ఆయన చదువుతుంటే అక్కడ ఏమన్నాడంటే, నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను, నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననే మాట అతని జీవితాన్ని మార్చివేసింది. ఆయన ఎంతో గొప్ప పరిచర్య చేసి దేవుని సేవ చేసినటువంటి వ్యక్తి ఆయనే బ్రదర్ భగత్ సింగ్. ప్రియులారా, అంత గొప్ప వ్యక్తి, అంత గొప్ప చదువు 1928లో చదివితే ప్రియులారా, అతను చదివిన చదువు అతన్ని మార్పు తీసుకురాలా, రక్షణ తీసుకురాలా, దేవుని ఎద్దకు నడిపించాలా, దేవునితో సహవాసాన్ని ఏర్పరచాలా. అయితే దైవ గ్రంథము అతనికి ఒక స్నేహితుడు ఇచ్చడం ద్వారా, దాన్ని తీసి చదువుడు ద్వారా యోహాను సువార్తలో ఉన్న మాట ఆ వ్యక్తిని మార్చివేసింది. ఈనాడు ప్రపంచంలో ఉన్న అనేక మంది తన సాక్ష్యం ద్వారా యేసు ప్రభువును నమ్ముకున్న వారు కూడా ఉన్నారు. ఇలారా, కాబట్టి దేవుని వాక్యము చేసే పని మనము కాలేజీలో, స్కూల్స్లో, కాన్వెంట్లో చదివే దేని ద్వారా కూడా అది మన జీవితానికి మేలు చేయలేదు. అలాగని చెప్పి దాన్ని చదువుకోవద్దని నేను చెప్పట్లా. చదవాలి, కష్టపడి చదువుకోవాలి. ఎందుకంటే నువ్వు చదువుకోకపోతే నీకు బ్రతుకు తిరుగు లేదు. 4 ఏళ్ళు లోపలికి వెళ్ళావు. నీ జీవితంకి ఒక విధమైన ఈ భూమి మీద ఒక స్టేటస్ కూడా నీకు ఉండదు. ఈ భూమి మీద ఒక స్టేటస్ ఉండాలి అంటే, నీకు ఒక ఉనికి ఉండాలి అంటే ఖచ్చితంగా కష్టపడి చదువుకొని ఒక స్థితిలో సెటిల్ అయితే అప్పుడు నీకు గౌరవం ఉంటుంది. ఇలా భూమి మీద గౌరవాన్ని తెచ్చిపెట్టేదేమో ఈ లోక సంబంధమైన విద్య అయితే, ప్రభువు దగ్గర గౌరవాన్ని తెచ్చిపెట్టేది దేవుని వాక్యం. ఒక వ్యక్తికి దేవుని దగ్గర గౌరవాన్ని తెచ్చిపెట్టేది ఏంటంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యానికి లోబడిన వాడికి, దేవుని వాక్యానికి విధేయత చూపించిన వారికి, దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి దేవుని దగ్గర గౌరవం ఉంటుంది. ఈ లోకంలో గౌరవం ఉండేది ఈ లోక సంబంధమైన విద్య ద్వారా గౌరవం ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఈ సత్యాన్ని మనమందరము కూడా గ్రహించవలసిందే. దైవ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట కూడా మానవ జీవితానికి ఎంతో మేలైనటువంటిది. దేవుని వాక్యంలో మనం చూస్తున్న మొదటి వచనం, హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. కాబట్టి పిల్లరా, మనము సరైన సమాధానం ఎదుటి వ్యక్తికి చెప్పాలంటే అది దేవుని ద్వారా మాత్రమే జరుగుతుంది. లేకపోతే నకిలీ చెప్తాం, లేకపోతే అబద్ధం చెప్తాం, లేకపోతే కాని మాట చెప్తాం. ఎవడైనా ఫోన్ చేశాడు అనుకోండి, ఫోన్ చేసినప్పుడు మనం ఏమంటాం అంటే, మనము విద్యానగర్లో కరెక్ట్గా జేవియర్ కాన్వెంట్ ఎదురుకుండా ఉండి, అయ్యా ఇప్పుడు నేను నిన్ను కలవలే, నేను వైజాగ్లో ఉన్నానని చెప్తాను. లేకపోతే నేను గుంటూరులో ఉన్నానని చెప్తా, లేకపోతే విజయవాడలో ఉన్నానని చెప్తా. దీనికి కారణం ఏంటి? బికాస్ దట్ ఫెలో హ్యాస్ నో కాంటాక్ట్ విత్ గాడ్, దట్ ఫెలో హ్యాస్ నో కనెక్షన్ విత్ గాడ్. ఆ వ్యక్తికి దేవునితో సంబంధం లేదు, దేవునితో సహవాసం లేదు, దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు కాదు. కాబట్టి అలాంటి మాటలు చెప్తూ ఉంటాడు. అందుకనే చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుట ఎవరి వశం అంటే యెహోవా వశం. అంటే when we have a very good contact with God, definitely we give very good response. మనము దేవుడు చక్కటి రెస్పాన్స్, చక్కగా మనం ప్రత్యుత్తరం ఇవ్వాలి అంటే ఖచ్చితంగా దేవునితో సరైన సంబంధాన్ని మనం ఏం చేయాలంటే కలిగి ఉండాలి. సరైన సంబంధాన్ని కలిగి ఉండాలి. ఒక సహోదరుని అడిగా, ఏమంటే బ్రదర్ మీరు ఫలానా చోటకి రాలేకపోయారు, ఏంటి కారణం ఏంటి అని అడిగాను. ఆయన విశ్వాసే. అడిగితే ఆయన ఏం చేశారంటే, అయ్యా సిస్టర్ పడిపోయింది అన్నాడు. సిస్టర్ పడిపోతే ఆమె దగ్గర ఉండాల్సిన. తీరా చూస్తే సిస్టర్, ఆయన ఏం చేశాడు, ఆ సాయంకాలం వాళ్ళ ఇంటికి వచ్చాడు. సిస్టర్ పడిపోలేదు. సిస్టర్ హ్యాపీగా లోపల నుంచి కాఫీ చేసుకొస్తున్నారు. సిస్టర్ హ్యాపీగా లోపల నుంచి ఏం చేసుకొస్తారు, కాఫీ చేసుకొస్తున్నారు. ఈయన ఏం చెప్పండి, పడిపోయింది అన్నాడు. అంటే ప్రియులారా, ఒక విశ్వాసే దేవునితో సరైన కనెక్షన్ లేకపోతే ఎన్ని మాటలు చెప్తాడు చూసారా. అలాంటప్పుడు లోకస్తుడు, అసలు దేవుణ్ణి ఎరగనటువంటి వాడు, అసలు దేవునితో సంబంధం లేనటువంటి వాడు, ఒక విగ్రహారాధికుడు, లేక దేవుడు అంటే ఎవరో తెలియని వాడు,
మానవ కల్పిత పద్ధతులే దైవోపదేశములు అనుకునేవాడు, మనుషుల పారంపర్యాచారాలను ఆచరించేవాడు, నిరర్ధకం అయిపోతున్న మానవ జీవితంలో ఉన్న జ్ఞానాన్ని బట్టి ప్రవర్తించేవాడు. వాడు ఇంకెన్ని మాటలు చెప్తాడో మీరు ఆలోచించండి. కాబట్టి ప్రియులారా, వాక్యంలో 16వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తున్నాం, హృదయాలోచనలో మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం కాబట్టి మనం సరైన సమాధానం చెప్పాలి అంటే అది దేవుని ద్వారా మాత్రమే కలుగుతుంది. మనం సరైన ప్రత్యుత్తరం ఇవ్వాలంటే దేవుని ద్వారా కలుగుతుంది. కాబట్టి పిల్లరా, దీనికి కారణము, ఇలాంటి జీవితము కారణం ఏంటంటే దేవునితో సంబంధమే, దేవునితో సహవాసమే. దేవునితో సహవాసము బయట మన జీవితాన్ని చక్కగా చేస్తుంది. అందుకనే ఈ ఉదయకాలం పూజంబుల్లో చెప్తాను, 2 విషయాల గురించి మాట్లాడుతూ వారితో అన్నారు. ఏమనంటే మీరు లోకానికి ఉప్పై ఉన్నారన్నారు, రెండోది మీరు లోకానికి వెలుగై ఉన్నారన్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సాల్ట్ అండ్ లైట్? ఈ యొక్క ఉప్పుకి లైట్ వెలుగుకి తేడా ఏంటి? ఉప్పుకి వెలుగుకి మధ్య తేడా ఏంటంటే పిల్లరా, ఉప్పు నాలుగుతో చూస్తేనే తెలుస్తుంది, వెలుగు కంటితో అంటే వెలుగు అనేది బాహ్య జీవితానికి సాదృశ్యం, ఉప్పు అనేది ఆంతర్య జీవితానికి సాదృశ్యం. అంతరంగిక జీవితం సరిగ్గా లేదనుకోండి, బాహ్య జీవితం కూడా సరిగ్గా ఉండదు. అందుకే హృదయం బాగుపడితే బాహ్య జీవితం కూడా ఏమైపోతుంది? బాగుపడిపోతుంది. మానవుడి నాడు సరైన రీతిలో ప్రవర్తించలేకపోవడానికి కారణం, ఏ దేవుడి గురించి అయితే మాట్లాడుతున్నాడో ఆ దేవుడి గురించి మీరు ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారని ఒక వ్యక్తి అంటే అతను చెప్తూ కొట్టేస్తాడు. ఇటీవల కాలంలో జరిగింది అదే. ఒక అతను అన్నాడు, మీరు దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయం ఎందుకు చేస్తారు, అది చేయటానికి వీలేదని అంటే అతని పేరు రమణమూర్తి. అతన్ని పట్టుకొని చెప్పుతూ కొట్టు పడేశాడు. పిల్లరా, దాన్ని బట్టి ఇప్పుడు రాజకీయవేత్తలతో వాళ్ళందరూ అంటే ఒక విధంగా పూజారులు అందరూ అని చెప్పాలి, ఈ పూజారులు అందరూ కలిసి మీరు దేవుణ్ణి అడ్డు పెట్టుకుని దేవుడితో రాజకీయం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు ఎన్నో మాటలు మాట్లాడుతున్నారు. రాజకీయం వేరు, దేవుడి వేరు. మీరు దేవుణ్ణి అడ్డు పెట్టుకుని రాజకీయం చేయాలి పని వచ్చింది, నీకు సత్తా ఉంటే నువ్వు ఓన్గా చేయి, అంతేగాని వాడిని పెట్టుకొని రాజకీయం చేయాల్సిన పని లేదు. పిల్లరా, యూట్యూబ్లో మీరు వార్తల్లో నేను అది వింటూ ఉన్నప్పుడు నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఈ యొక్క పూజారిని చెప్పుతో కొట్టేశాడు ఒక సామాన్యుడు, టప కొట్టేశాడు. కారణం ఏంటి? దేవుడి గురించే కదా అతను మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి దేవుడిగానే కనపరచాలి, దేవుణ్ణి అడ్డు పెట్టుకుని రాజకీయం చేయకూడదు, దేవుణ్ణి అడ్డు పెట్టుకుని ప్రజల దగ్గర ఓట్లాడకూడదు, దేవుణ్ణి అడ్డు పెట్టుకుని ప్రజల దగ్గర మోసం చేయకూడదు అన్నందుకే కానీ చెప్పుతో కొట్టా. పిల్లరా, ఈ రోజున మనుషుని యొక్క జీవితంలో ఏమి చేస్తున్నాడో వాడికి తెలియట్లా. వాడి హృదయంలో నిజంగా దేవుడు ఉంటే బయట నిజంగా పనిచేసి ఉండేవాడు కాదు. వాడి హృదయంలో దేవుడు లేడు కాబట్టి బయట దేవుడి గురించి మాట్లాడుతున్న వ్యక్తిని చెబుతూ ఉంటాడు. అందుకనే మరొక పూజారి మాట్లాడుతూ అన్నాడు, ఏమన్నా అంటే ఈ రోజున ఇలాంటి పనికి మాలిన పనులు చేసే రాజకీయవేత్తల కంటే దరిద్రులు మరొకరు ఉండరన్నాడు. ప్రియర్, ఇవన్నీ కూడా నేను న్యూస్లో విన్న విషయాలే మీకు చెప్తున్నా, యూట్యూబ్లో కూడా ఉన్నాయి, కావాలంటే చూసుకోండి వెళ్ళి. ప్రియర్, కాబట్టి దేవుని యొక్క వాక్యము బట్టి మనం చూస్తున్నది ఏంటంటే, బయట జీవితం బాగుండాలి అంటే అంతరంగిక జీవితం ఏమవ్వాలని మార్పు చెందాలి. హృదయం మారితే బయట ప్రవర్తన ఏమైపోద్ది? మారిపోద్ది. హృదయం మారకుండా బయట ప్రవర్తన ఎలా మారుతుంది? మారదు. కాబట్టి హృదయము మారాలి అనేది మనం అనుకున్నట్లయితే అది మన సొంత మన చేతుల్లో మాత్రం అది లేదు. మన హృదయం మారటానికి మనం దేవుడికి అప్పగించాలి. అందుకనే ఒక వ్యక్తి ఉపన్యాసం చేస్తూ ఏమన్నా అంటే, ఆ వ్యక్తికి బయట సంఖ్యలు వేశారు, ఆ శానదయం పట్టిన వాడికి బయట సంఖ్యలు వేశారు. మీరు బయట సంఖ్యలు వేసినంత కాలం వాడు వాటిని తుత్తినీలుగా చేస్తాడు. అయితే లోపల కనుక సంఖ్యలు వేస్తే వాడు స్వస్థచిత్తుడై బట్టలు కట్టుకుని అక్కడ కూర్చొని దేవుని వాక్యం వింటాడు అన్నాడు. ఒక ఉపన్యాసం చేస్తాడు.
వాస్తవం అది. అందుకనే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వారు, సమాజం వారు, చుట్టుపక్కల ఉన్నటువంటి వారు బయట సంఖ్యలు వేశారు అడిగి, కానీ వాటిని ఇచ్చాడా? తెంచేశాడు. ఈ రోజున మన పిల్లలు, మన గర్భాన పుట్టిన పిల్లలు, వారు మగపిల్లలు కానివ్వండి, ఆడపిల్లలు కానివ్వండి, వారికి మనం బయట వేస్తాం సంఖ్యలు. వేసినంత కాలం వాడు ఎప్పటికీ బాగుపడ్డాడు. అయితే వాడు అంతర్యములో కనుక సంఖ్యలు వేయబడ్డానుకోండి, వాడు ప్రభువుని వెంబడిస్తాడు. వాడు ప్రభువుని ఏం చేస్తాడని వెంబడిస్తాడు. వాడు అంతర్యములో సంఖ్యలు వేయబడాలంటే అది చేయగలిగిన వాడు ప్రభు ఒక్కడే. నువ్వు 10 సార్లు చెప్తావు, ఒరే సెల్ ఫోన్ చూడొద్దురా, టీవీ చూడొద్దురా, అది చూడొద్దురా, ఇది చూడొద్దురా, అసలు వద్దురా బాబు అని కేకలు పెడుతూ ఉంటావు, కానీ వాడు చేస్తూనే ఉంటాడు. దీనికి కారణం ఏంటి? వాడికి బయట చెప్తున్నా నువ్వు హృదయం ఇంకా మారలా. అసలు వాడి బయట పాపానికి కారణం ఆంతర్యమే. కాబట్టి పిల్లారా, ఈ రోజున మన పిల్లలు బాగుపడాలి, వారు సత్ప్రవర్తన కలిగి ఉండాలి, వారు సన్మార్గంలో నడవాలి, వారి విద్యాబుద్ధులతో చక్కటి స్థితిగతులు కలిగి పైకి రావాలి, వారి జీవితంలో మేలును అనుభవించాలి అని అనుకున్నట్లయితే ఆంతర్యము బాగుపడవలసిన పని ఉంది. ఆంతర్యము బాగుపడాలంటే ప్రభు దగ్గరికి రావాలి. ప్రభు అన్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అన్నాడు. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఉండనిమ్ము అని ఆయన మాట్లాడుతూ వచ్చారు. అంటే కాబట్టి పిల్లరా, అది బాగు చేయగలిగిన వాడు ప్రభు ఒక్కడే, ఎవరి వల్ల కూడా అది కాదు. అది బాగు చేయగలిగిన వాడు ప్రభు ఒక్కడే. అది కనుక బాగుపడిపోయింది అనుకోండి, వాడిని ఆపగలిగిన వాడు కూడా లేదు. హృదయం మారిందనుకోండి, వాడిని ఆపగలిగిన వాడు ఎవరున్నారు? ఎవరు లేరు. వాడిని మనం రేపు పడుకోరా, కొంచెంసేపు నిద్రపోరా, కొంచెంసేపు రెస్ట్ తీసుకోరా అని చెప్పినా వాడు ఆగలేడు, పరిగెత్తుకొని పోతాడు. ఏమి చేయాలనేటువంటి ఆలోచనతో ఉంటాడు. దేవుని కొరకు ఏం చేయాలి, దేవుని కొరకు ఎలా నడవాలి, దేవుని కొరకు ఎక్కడికైనా వెళ్ళాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని వాక్యం చదవాలి, ప్రార్థనలో ఉండాలి. ఇతరులకు నా ఇంట్లో అనేక మంది రక్షణ లేని వారు ఉన్నారు, వారందరూ కొరకు ప్రార్థన చేయాలి, వారందరూ రక్షించబడాలి. ఇది ఎప్పుడు వస్తుందంటే లోపల బాధితేనే. లోపల బాగుపడకపోతే బయట జీవితంలో ఈ కోరికలు నీకు సరిగ్గా ఉండవు. పిల్లలు అందుకనే ఆంతర్యం బాగుపడాలి. లోపల నుండి వచ్చేవే ప్రమాదకరమైనవి కానీ బయట నుండి కాదని మార్క్స్ 7 అధ్యాయం 20, 21, 22 వచనాల్లో మనం చదువుతూ వచ్చా. మార్క్స్ 7 అధ్యాయం, మనుష్యుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమము, కామ వికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలువెళ్ళి మనుష్యుని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. 13 పాపాలు కూడా ఎక్కడి నుండి వస్తున్నాయండి? లోపల బాగుపడితే బయట ఇవన్నీ చేస్తాడా? వాడు గర్వహృదయుడిగా ఉంటాకి, అహంకారిగా ఉంటాకి, తలబిరుసుడుగా ఉండటానికి, ఎవరిని లెక్క చేయని వాడిగా ఉంటాకి, ఎదురు వ్యక్తులు చంపడానికి, జాగ్రత్తం చేయడానికి, దొంగతనాలు చేయడానికి, నానా రకాలైన పనికిమాలిన పనులు చేయడానికి కారణం ఏంటి? లోపల బాగుపడాలి. లోపల బాగుపడితే బయట వాడి జీవితం మారిపోతుంది. బయట వాడి జీవితం ఏమైపోతుంది? మారిపోతుంది. ప్రియా స్నేహితులారా, దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, లోపల బాగుపడడానికి మనం ఏం చేయాలి? మనం ఏం చేస్తే లోపల బాగుపడద్ది? హృదయం బాగుపడాలంటే నువ్వు ఏం చేసినా బాగుపడాలి. దాన్ని బాగు చేసేవాడు ఒక్కడే, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దగ్గరికి రావాలి, ఆయనతో నువ్వు కాంటాక్ట్ పెట్టుకోవాలి, ఆయనకి నువ్వు కనెక్ట్ అవ్వాలి. తద్వారా నీ జీవితం మారుతుందే తప్ప ఎప్పటికీ నీ జీవితం లేకపోతే మారదు. అందుకని గలతీయులకు రాసిన పత్రిక 5 అధ్యాయం 17 వచ్చిన అపోస్తలుడైన పౌలు కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నంటే శారీరక క్రియలు స్పష్టమైనవి. అవి ఏమనగా జారత్వము, అపవిత్రత. ఎన్ని చెప్పాడు అక్కడ? శారీరక క్రియలు అంటే లోపల ఉండేదా బయట ఉండదా? శరీరము లోపల ఉండదా బయట ఉండదా? ఆ లోపల ఉన్నదా మనకు కనబడదా? బయట ఉన్న శరీరం మాత్రం మనకు కనపడతాయి. మనం రాసే పౌడర్లు కానీ, కాటుకలు కానీ, ఇంకా ఏమైనా కాస్మెటిక్స్ అన్నీ కూడా దేనికి రాస్తూ ఉంటాం? బయట దానికి రాస్తాం. లోపల దానికి కాస్మెటిక్స్ రాసేవాడు ఉన్నారా? కాస్మాలజీ అనే సబ్జెక్ట్ చదివిన వారు ఎవరైనా ఉన్నారా?
అంటే ఈ డర్మటాలజీలో మరొక టాపిక్ అది కాస్మాలజీ అంటాం. ఇదేంటంటే శరీర సౌందర్యాన్ని మనిషికి చూపించే సబ్జెక్ట్ ఇది. అందుకే ఈ డర్మటాలజీ చదివినటువంటి ఎంబీబీఎస్ చదివిన వారి దగ్గరికి కాస్మాలజీ వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఏంటంటే నా జుట్టంతా ఊడిపోతుంది, ఏం చేయమంటారు, దీనికి ఏమైనా ఉందా అంటే వెంటనే ఆయన జుట్టు పెరగటానికి మందులు ఇస్తాడు. అది నువ్వు రాసుకోవడంతో ఊడిపోయిన జుట్టు కాస్త పెరిగిపోతాం. ఇది మనం చూస్తున్న విషయాలే. లోకంలో అనేక డాక్టర్ల దగ్గర మనం చూస్తున్న విషయమే, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. శరీరం అనేది బయటికి కనబడేది. ఈ శరీరానికి ఎవరైనా మంది ఏమన్నా ఇవ్వగలడేమో కానీ లోపల దానికి మంది ఇచ్చేవాడు లేడు. మనం ఒక అబద్ధం ఆడుతున్నాం, ఒకడిని మోసం చేస్తున్నాం, ఒకడి దగ్గర కాని మాట పలుకుతున్నాం, ఒకటి ఎదురుకుండా సరైన ప్రత్యుత్తరం ఇవ్వలేకపోతున్నాం, సరైన రీతిగా మాటలు చెప్పలేకపోతున్నాం, మాట తప్పుతున్నాం, రేపు వస్తాం అంటున్నాం, అసలు మనిషే కనపడట్లా. వీటన్నిటికీ కారణాలు ఏంటంటే ఆంతర్యమే. వీటన్నిటికి కారణం ఏంటి? ఆంతర్యమే. ఇవన్నిటినీ నీ సొంత బిడ్డల్లోనే నువ్వు చూడొచ్చు. కొన్నిసార్లు మార్పు లేని వాడైతే నీ భర్తలో కూడా నువ్వు చూడొచ్చు, నీ భార్యలో కూడా వీటన్నిటిని నువ్వేం చేయొచ్చు, చూడొచ్చు. మానవ జీవితం అలాంటిదే, మనుషుని యొక్క జీవితము అలాంటిదే. అందుకే ప్రభు అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము అని అంటున్నాడు. ఇలా నిన్న ఒక చోట ఒక విషయాన్ని మాట్లాడుకోవచ్చు. వాళ్ళకి చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. ఎన్ని ఆస్తిపాస్తులు అంటే దాదాపు పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, ఎన్నో చోట్ల ఎన్నో రకాలైన పరిస్థితులు ఉన్నాయి. నాకు తెలియక నేను ఏమనంటే వీళ్ళకి చాలా ఆస్తి ఉందండి అని చెప్పాను. పొరపాటు ఇతర వ్యక్తికి వీళ్ళకున్నంత ఎవరికీ లేదండి అన్నాను. అనేటప్పటికి ఏంటి అలా చెప్తున్నారు మీరు, మాకున్నవి మూడేనండి అన్నాను. ఏమంది? మూడే. ఏమున్నాయి మూడు అంటే మాకు 800 గజాల స్థలం ఉన్నాం, ఆ తర్వాత ఒక 3 అపార్ట్మెంట్లు ఉన్నాయి, అంతవరకే మాకు ఇంకేం లేవన్నా. అంటే ఏంటి పిల్లరా, సరైన ప్రత్యుత్తరం ఏమో నేను ఇచ్చాను, వాళ్ళు ఏం చేశారంటే ఇవన్నీ చెప్పేస్తే పెళ్లి సంబంధం కుదరదేమో అని కొద్దిగా చెప్పారు. అర్థమైందా? అంటే మనుషుని యొక్క జీవితము అలాంటిదే. మనం ఒక్కొక్క వ్యక్తిని కలిసినప్పుడు దైవ గ్రంథం మనకు బాగా అర్థమవుతుంటుంది. అమ్మో ఎలాంటి వ్యక్తి మనిషి. ఇన్నున్నా సరే వీటిని కప్పెట్టింది ఎందుకంటే రేపొద్దున ఆమెకి నచ్చిన వాళ్ళకి ఆమె ఇచ్చుకోవాలని కోరుకుంది. అందుకని వీటన్నిటిని ఏం చేసింది, కప్పెట్టింది. అసలు వ్యక్తికి ఏం చెప్తుందంటే ఇవే ఉన్నాయని చెప్తుంది. ఎందుకంటే రేపొద్దున మనం ఏదైనా పని చేయాల్సి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కొన్ని డబ్బులు లాగాలంటే మనకేమీ లేదని చూపించాలి, వాళ్ళ దగ్గర నుండి కొన్ని లాగాలంటే ఏమీ లేదని చూపించాలి. నేను సేవకులు కూడా ఏం చేస్తారంటే పదే డబ్బా ఖాళీ అయిపోయింది, బాక్స్ ఖాళీ అయిపోయింది అని చెప్తూ ఉంటారు సేవకులు కూడా. అప్పుడు ఏం చేస్తారంటే మీ మెడలో ఉన్న గొలుసు, మీ చేతిలో ఉన్నటువంటి రిస్ట్ వాచ్, మీ వేలుకున్న ఉంగరం, అలాగే మీకు కాగిన పట్టాలు గిట్టాలు ఏమైనా ఉంటాయి అన్నీ తీసుకురండి. పొరపాటు నువ్వు కనుక నడవడానికి మరి పెట్టుకెళ్ళేవరకు ఆ రోజు మీ వడ్డాలను పెడతామన్నట్టు గుండె పగిలిపోతుంది. అక్కడికక్కడే నువ్వు మోర్చుకోవచ్చు కూడా. ప్రియులరా, ఇలాగనే సేవకులు కూడా చాలా మంది లేకపోలేదు. ప్రియులరా, ఇవన్నీ దేనికి? హృదయం బాగుపడాలి. హృదయం ఏమవ్వాలంటే బాగుపడాలి. హృదయం బాగుపడకపోతే మన మాటలు బాగుపడవు, మన చూపులు బాగుపడవు, మన ఆలోచనలు బాగుపడవు, మన 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 యొక్క అడుగుజాడలు బాగుపడవు, మన పరిస్థితులు ఏది కూడా బాగుపడవు. అందుకనే ఇది చక్కటి జీవితాన్ని జీవించడానికే ప్రభు అంటున్నా అంటే నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము అని అంటున్నాడు. 16వ అధ్యాయం మొదలు వచ్చిన హృదయాలోచనలు మనుష్యుని వశము. చక్కని ప్రత్యుత్తరం ఇచ్చటకు యెహోవా వలన కలుగును. మనము మన హృదయమును కంట్రోల్ చేసుకోవాలంటే ద కంట్రోలర్ ఆఫ్ యువర్ హార్ట్ ఈజ్ లార్డ్. హృదయాలోచనలు ఎవరు వశమండి? యెహోవా వశం. ఈజ్ ద కంట్రోలర్ ఆఫ్ యువర్ థాట్స్, వర్డ్స్, డీడ్స్, ఎవ్రీథింగ్. నీ క్రియలు, నీ మాటలు, నీ ఆలోచనలు, నీ తలంపులు అన్నిటినీ కంట్రోల్ చేసేవాడు ఎవరండి? ప్రభు ఒక్కడే. నీ భర్త కూడా కంట్రోల్ చేయలేదు, నీ భార్య కంట్రోల్ చేయలేదు, నీ బిడ్డలు నిన్ను కంట్రోల్ చేయలేవు. అందుకనే ప్రభువుని అడుగుతూ ఉండాలి. అందుకనే చాలామంది తల్లిదండ్రులు ప్రార్థన చేస్తారు, ప్రభువా
వారి చుట్టూ మీ దూతను మీ అగ్ని ప్రకారం నుంచి వారిని కంట్రోల్ చేయండి. వారి ఆలోచనలు, వారి ప్రవర్తన అన్నింటినీ కంట్రోల్ చేయండి. లేకపోతే ఏదో ఒక సమయంలో వారికి ఉండే బలహీనతలను అసరాగా చేసుకుని అపవాది వాడిని ఏం చేస్తాడు, పట్టేసి ఇచ్చుకోవాలి. కాబట్టి వాటన్నిటిని కంట్రోల్ చేయగలిగిన వాడు నీవు ఒక్కడవే. కాబట్టి పిల్లల దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం హృదయాలోచన. అందుకనే హృదయం ప్రభుకి ఇచ్చేస్తే హృదయాన్ని కంట్రోల్ చేసేవాడు ప్రభువే. అలాగున ఆయనకి మనం ఏమవ్వాలి, అప్పగించుకోవాలి. మొదటి వచనంలో మనం చూస్తుంది అదే. ఏమంటున్నాడు చదవండి. ప్రత్యుత్తరం ఇచ్చుట యెహోవా వలన కలుగును. ప్రభు వారు ఏమన్నారంటే 4:23 సామెతల గ్రంథంలో ఆయన మాట్లాడుతూ అన్నాడు. ఏమన్నా అంటే సామెతలు 4:23లో నీ హృదయంలో నుండి జీవధారలు బయటకు వచ్చును కనుక నీ హృదయమును భద్రంగా కాపాడుకోవాలి. ఎందుకంటే నీ హృదయంలో నుండి ఏమొస్తాయంటే జీవధారలు. అంటే యువర్ హార్ట్ ఈజ్ ఎ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. నీ యొక్క హృదయమే ఎలాంటిది? అది జీవపు ఓట. ఈ హృదయమే జీవపు ఓట. ఆ జీవపు ఓట అనేది ఎవరి కంట్రోల్లో ఉండాలి? దేవుడి కంట్రోల్లో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండదు. లేదనుకోండి దెబ్బతింటాం. లేకపోతే ఏమైపోతాం? దెబ్బతింటాం. ఈనాడు చాలామంది యవనస్తులు పాడైపోవడానికి, బిడ్డలు పాడైపోవడానికి, విద్యార్థులు నష్టపోవడానికి, ఆయా స్థలాల్లో పరిస్థితులు దెబ్బతినిపోవడానికి కారణాలు ఏంటంటే ఇవే. 1986లో ప్రియులగా ఒక మరి క్వార్టర్ ఫైనల్స్ అవుతుంది. ఏంటంటే వరల్డ్ కప్ ఫుట్బాల్లో క్వార్టర్ ఫైనల్స్ ఏంటంటే ఇంగ్లాండ్ అండ్ అర్జెంటీనా. అప్పుడు ఆ అర్జెంటీనా కెప్టెన్ ఎవరంటే డియోగో మరడోనా అనేటువంటి వ్యక్తి. ఈ మరడోనా చాలా స్పీడ్గా, చాలా యాక్టివ్గా ఉండేటువంటి వ్యక్తి. అతను చాలా ఫాస్ట్గా బాల్ని తీసుకెళ్తూ సడన్గా ఏం చేశాడంటే అవతల వ్యక్తి ఇచ్చినటువంటి బాల్ని పాస్ చేస్తే ఆ పాస్తో హెడ్ కిక్ ఇచ్చి చేత్తో నెట్టేశాడు. ఎందులోకి? గోల్లోకి చేత్తో నెట్టేశాడు. చేత్తో నెట్టేసేటప్పటికి అది గమనించలేదు ఎవరతను? రెఫరీ అది గమనించక చేయితేశాడు. గోల్ అయిపోయిందని చేయితేశాడు. ఆ తర్వాత దాన్ని గమనించినటువంటి టెలివిజన్లో అక్కడిక్కడ లేకపోతే సీసీ కెమెరాలు ఏముంటాయి కదా, వాటి గమనించినటువంటి ఒక వ్యక్తి అడిగాడు, ఇతడు చేతితో గెడితే మీరు గోల్ ఎందుకు ఇచ్చారండి? అప్పుడు దాని గురించి మరొకరు మాట్లాడుతానంటే ఇట్ ఈస్ గోల్డెన్ హ్యాండ్ అన్నాడు. ప్రియులారా, ఇది అద్భుతమైన. ఎందుకంటే అది ఆ మాటలు నేను పేపర్లో చదివినే మీకు చెప్తున్నా. ఎందుకంటే చాలా ఆ తర్వాత ఏం జరిగిందంటే దాదాపు 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి బాల్ని తనే గెంటుకుంటూ వచ్చి గోల్ వేస్తారు. ఇప్పటికీ ఆ గోల్ ఎలాంటిదంటే సెంచరీ ఆఫ్ ద ఫుట్బాల్ అన్నారు. ఇంకా చెప్పాలంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ అన్ ఎక్సలెంట్ గోల్ ఆఫ్ ద ఫుట్బాల్ వరల్డ్ అన్నారు. అంటే ప్రపంచంలో ఫుట్బాల్కి సంబంధించినటువంటి గోల్స్ అన్నింటిలో అదేంటనమాట చాలా ప్రభావితమైనటువంటి గోల్. ఇప్పుడు అతను లేడు, చనిపోయాడు. పిల్లలు ఇది ఎందుకు చెప్పాను అని అంటే ఆ రోజున అతడు చేత్తో గెంటినప్పటికీ అతని హృదయం ఒప్పుకోలేదు. గోల్ పడిపోయింది. నేను చేత్తోనే గెంటాను, ఆయన గోల్ ఇచ్చాడు రెఫరీ, ఇది తప్పే, ఆ గోల్ కరెక్ట్ కాదు అని మరుడాను అనగలిగాడా? అనలేదు. కానీ ఆ గోల్ తోటే ఇంగ్లాండ్ వాళ్ళు ఓడిపోయారండి. ఆ గోల్ తోటే అర్జెంటీనా వాళ్ళు వరల్డ్ కప్ కొట్టారు 1986. ప్రియులారా, అంటే మనుషులు ఒప్పుకోరు. వారు చేసిన పొరపాటును వారు ఏం చేయాలి? ఒప్పుకోరు. చేత్తో గోల్ వేసినప్పటికీ మరడోనా దాన్ని ఏం చేయలేదు, ఒప్పుకోలేదు ఎదరు వ్యక్తి. అందుకనే ప్రియులారా, నీ హృదయంలో జీవధారలు బయట వెళ్ళింది కనుక అన్నిటికంటే ఎక్కువగా నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో. మన హృదయం కాపాడుకోకపోవడం బట్టే ఈనాడు ఒక వ్యక్తి అన్నాడు, ఏమన్నా ఇటీవల కాలంలో ఒక వ్యక్తి అన్నాడు, భారతదేశంలో 150 కోట్ల మంది ఉన్నారండి అన్నాడు. చాలా సంతోషం. హైలీ పాపులేటెడ్ కంట్రీ ఏదది? భారతదేశం. అంటే అప్పుడు అన్నాడు, మరి ఎంతమంది జనం ఉన్నప్పుడు, ఎంతమంది కష్టపడి పనిచేస్తున్నప్పుడు భారతదేశం ఎంత అభివృద్ధిలోకి రావాలి కదా అన్నాడు. అంటే అప్పుడు అదే వ్యక్తి ఏమన్నంటే ఈ 150 కోట్ల మంది 150 మోసాలు చేస్తున్నాడు. ఎందుకు రాలేదా? ఈ 150 కోట్ల మంది 150 మోసాలు చేస్తున్నారు. అందుకే భారతదేశం పైకి రాలేదు.
కారణం ఏంటి? హృదయమే. కారణం ఏంటండి? హృదయమే. హృదయం ఏం చేస్తుందంటే అలాగున మరి ఉంటున్నట్లుగా మనం గమనిస్తున్నాం. కాబట్టి దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూస్తున్న సత్యం అదే. హృదయము కరెక్ట్ అయితే అన్నీ కరెక్ట్ అయిపోతాయి. అవునా కదా? అందుకనే హృదయ ఆలోచనలు ఎవరి వశం అన్నాడు? దేవుడే. గాడ్ ఈజ్ ద కంట్రోల్ ఆఫ్ యువర్ హార్ట్. ఆయనే ఈజ్ ఎ కంట్రోలర్. ఆఫీస్ కంట్రోలర్ ఎలా ఉంటాడు? ఆ కంట్రోలర్ ఎవరంటే ప్రభు అయిన హృదయానికి కంట్రోలర్ ఎవరండి? ప్రభువే. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఇది ఆయన మనం అది కంట్రోల్ చేయాలంటే వీ మస్ట్ సబ్మిట్ అవర్ హార్ట్ టు ద లార్డ్. మన హృదయాన్ని దేవుడికి ఏం చేసుకోవాలి? అప్పగించుకోవాలి. నేను ఇంత భక్తిపరుని, ఇంత ప్రసంగికుణ్ణి, ఇంత గొప్ప ప్రసంగాలు చేశాను, నా మాటలు విని లక్షల జనం నాకు కూడా పడుతున్నారు అని నువ్వు అని చెప్పుకొని నీ ప్రగల్భాలు పలుకొని నీ హృదయాన్ని కనుక ఆయనకు అప్పగించకపోతే నష్టపోయే పరిస్థితి మనకున్నది. కాబట్టి మన హృదయము ఆయనకి మనం ఏం చేయాలండి? సబ్మిట్ చేసుకోవాలి. రెండవ వచనం ఏమొచ్చాలి? ఒకరి నడతలలో నిర్దోషులనుగా కనబడిన యెహోవా ఆత్మలను పరిశోధించు. మన దృష్టికి అవన్నీ కూడా చాలా చక్కగా మనం చేసే పనులన్నీ కరెక్ట్గానే కనబడతాయి. మనం చేసే పనులన్నీ మన దృష్టికి కరెక్ట్గా కనబడతాయి. పిల్లగా ఒక వ్యక్తి, ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే ఆ ఇద్దరు అన్నదమ్ములకి ఆస్తి సమాన పాడలో ఇవ్వాలి. అయితే ఆ తండ్రి ఏం చేశాడంటే, తండ్రి కాదు, ఆ తండ్రి పెద్ద కొడుకు భార్య, అంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెద్ద కొడుకు భార్య ఆ కొడుకుని ప్రేరేపించడం ద్వారా కానీ, లేకపోతే తండ్రితో మాంగారితో మాట్లాడటం ద్వారా కానీ పెద్ద కొడుకు ఎక్కువ భాగం వచ్చేటట్టు, చిన్న కొడుకు తక్కువ భాగం వచ్చేటట్టు చేశారు. దాని గురించి చాలామంది ప్రశ్నించారు. ఏమని ప్రశ్నించారంటే, ఏంటి ఇలా చేశారు అని అన్నారు. అయితే దానివల్ల జరిగినటువంటి ప్రమాదం ఏంటంటే, ఆ తర్వాత పర్యవసానాలు పెద్ద కొడుకు కుటుంబం ఎదుర్కోగలిగింది. దేవుని వాక్యములో మనం చూస్తున్నది అదే. అందుకని ఏమంటున్నాడు పిల్లరా, ఒకని నడతలన్నీ వారి దృష్టికి నిర్దోషులనుగా కనబడు. అనుకున్నాడు. ఏమనుకున్నాడు అంటే, మా నాన్నగారు నాకు ఎంత ఎక్కువ భాగం ఇచ్చాడు, మా తమ్ముడికి ఏమో చిన్న తక్కువ భాగం ఇచ్చాడు, అదే ఆయన ఇష్టం అలాగే ఇచ్చాడని అన్నాడే. కానీ ఆ తర్వాత ఎక్కువ భాగం తీసుకున్న వానికి, తక్కువ భాగం ఇచ్చిన వానికి జరిగిన పర్యవసానాలు చూస్తే చాలా తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి పిల్లరా, ఆ దేవుని చేతుల్లో మనం ఉన్నామనే విషయాన్ని మర్చిపోకూడదు. అందుకనే దేవుని యొక్క వాక్య ప్రకారం ఏమంటున్నాడు చూడండి, ఒకని నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషములుగా కనబడు. మన దృష్టిగా బాగానే ఉంటాయి. ఏముందండి, ఆయన ఇష్టం ఆయన ఇచ్చాడు, వాడికి ఒక అపార్ట్మెంట్ ఇచ్చాడు, మాకు 4 అపార్ట్మెంట్లు ఇచ్చాడు అని వారు న్యాయం అనుకున్నారు. కానీ దానివల్ల వచ్చిన పర్యవసానం చాలా ప్రమాదం. కాబట్టి పిల్లరా, ఎప్పుడు కూడా సరైన రీతిగా ప్రవర్తించాలంటే మన హృదయాన్ని ఎవరి కంట్రోల్కి ఇవ్వాలి? దేవుడి యొక్క కంట్రోల్లోకి వెళ్ళిపోవాలి. దేవుని యొక్క కంట్రోల్లోకి వెళ్ళలేదనుకోండి, అన్యాయం జరిగిపోద్ది. అందుకనే చాలామంది ఇళ్లలో తండ్రి సడన్గా చనిపోతూ ఉంటారు. ఆ యొక్క ఆస్తులను ఆయన విభాగించకుండా చనిపోతాడు. అప్పుడు ఆ ఇంట్లో కనుక 3, 4 ఉన్నారు అనుకోండి, విభాగించుకునేటప్పుడు ఏం చేస్తారంటే మోసం చేసేస్తారు. చాలామంది మోసం చేస్తారు. అలాగ మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వాళ్ళు మోసం చేయడానికి కారణం ఏంటంటే వారు దేవుని యొక్క కంట్రోల్లో లేరు. అందువల్ల ఇవి జరుగుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని వాక్యం ఏంటున్న ప్రియులారా, అందుకనే ఒకని నడతలన్నీ వాని నిర్దోషములుగా కనబడను. వాడేమంటారంటే, నేను కష్టపడ్డాం కాబట్టి మాకు ఎంత వచ్చింది, నేను ఎంతో శ్రమ పడ్డాం, మేము ఎన్నో చేసాం, అది చేసాం, ఇది చేసాం, ఏదో చెప్తారు. చేసి నానా అంటే వారి అక్రమాలను వారు సమర్థించుకుంటారే తప్ప ఇది పద్ధతి కాదని మాత్రం వారు అనుకోరు. దేవుని వాక్యంలో చూస్తారు. అయితే వీటన్నిటిని పరిశోధించేవాడు ఎవరండి? యెహోవా. అందుకనే అన్నాడు, ఒకని నడతలని వారి దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించి. మన దృష్టికి అవి బాగుంటాయి. అందుకే 3వ అధ్యాయం 5వ వచనం అన్నాడు, ఏమన్నంటే, నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు కదా అని నువ్వు కూడా అనుకోనవద్దు. నీ పూర్ణదినుతో నీ దేవుడైన యెహోవా నమ్మిక ఉంచు.
కాబట్టి దేవుని పైన మనం నమ్మికించవలసిన ఆవశ్యకత మనకు మూడవ వచనం, నీ పనుల భారం యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. పిల్లగా మనం ఏది సాధించుకోలేము, మనకు మనముగా మన జ్ఞానముతో ఏది సాధించలేము. ఇప్పటికి దాదాపు మార్చి 23వ తారీఖున లేకపోతే ఫిబ్రవరి 23వ తారీఖున స్టార్ట్ అయింది. ఏంటది? ఆ ఇరాన్కి మరి అమెరికాకి యుద్ధం, అవునా కదా? మార్చి 23వ తారీఖున నాకు గుర్తు, మరి కరెక్టో కాదో నాకు తెలియదు, కాకపోతే కరెక్ట్ చేయండి. అప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడు ఏమైంది? ఏప్రిల్, మే, జూన్, జూలై 4 నెలలు అయిపోయింది. ఏమీ సాధించలేకపోతున్నారు. ఒక పొలికది రాలేదు కూడా. పోనీ వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్స్ ఏమైనా మరి సఫలీకృతం అవుతున్నాయా? అవట్లేదు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఏ పని చేయాలన్నా దేవుని యొద్దకు మనం ఏం చేయాలంటే రావాలి. అందుకే బిల్లీ గ్రామ్ గారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అప్పుడు 2000 సంవత్సరం సెప్టెంబర్ 11వ తారీఖున WTC మీద బాంబింగ్ జరిగి ఆ 110 అంతస్తుల మేడలు కూలిపోతే అప్పుడు ఉన్నటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ ఆయన్ని వైట్ హౌస్కి ఆహ్వానించారు, బిల్లీ గ్రామ్ గారిని. డాక్టర్ బిల్లీ గ్రామ్ గారిని ఆహ్వానిస్తే అప్పుడు డాక్టర్ బిల్లీ గ్రామ్ అన్నారు, ఏమన్నారంటే, యు ఆర్ నాట్ డిపెండింగ్ అపాన్ గాడ్, యు ఆర్ డిపెండింగ్ అపాన్ వెపన్స్ అన్నారు. మీరు ఆయుధాలపై ఆధారపడుతున్నారు కానీ దేవునిపై మీరు ఏం చేయట్లేదు, ఆధారపడట్లేదు. అందువల్ల అమెరికా వాజ్ డిఫీటెడ్ అన్నాడు. ఈ రోజున 110 అంతస్తులు WTC కూలిపోవడం కారణాలు అవే. కాబట్టి దేవుని వాక్యం ఏంటున్న పిల్లల మన జీవితంలో ఈ రోజున చదువుకుంటున్న విద్యార్థులు, జూనియర్ ఇంటర్లో చేరిన విద్యార్థులు, 10th క్లాస్లో చేరిన విద్యార్థులు, సీనియర్ ఇంటర్లో చేరిన విద్యార్థులు, ఒకవేళ ఇంజనీరింగ్లో చేరబోతున్న విద్యార్థులు, ఒకవేళ ఈరోజే నీట్ రిజల్ట్స్ వచ్చాయి, తొందరగా ఆ యొక్క మరి మెడికల్ కోర్సెస్కి వెళ్ళాలనుకున్న విద్యార్థులు, ఎవరైనా సరే ఎవరి మీద మోపాల వారి భారాలు? నీ పనుల భారము యెహోవా మీద మోపుము. నేను MBBS చదవాలని కోరిక నీకు ఉంది, కానీ దేవుడి మీద ఆధారపడదు. దొరుకుతుందా? దొరకదు. అలాగే నేను ఫలానా మెడికల్ సైన్సెస్ చదవాలని ఉంది, దేవుని మీద ఆధారపడం దొరుకుద్దా? దొరకదు. కాబట్టి దేవుని పైన అనుకోవాలి, దేవుని పైనే మనం ఏం చేయాలంటే ఆధారపడాలి. ఆయన పైన మనం ఆధారపడినప్పుడు ఆయన చేస్తాం. కీర్తన 55 అధ్యాయం 20 రోజుల్లో ఒక మాట ఉంది, ఏంటో నీ భారం యెహోవా మీద ఆయన నిన్ను ఆదుకొనును. చూసారా? నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొను. మనం ఆయా గృహాలకు వెళ్ళినప్పుడు పిల్లలు ఉంటారు, నువ్వేం కావాలనుకున్నావు అంటారు, ఏం కావాలనుకున్నావు అని అడుగుతూ ఉంటాం. అడిగితే ఒకడు అంటాడు, నేను పోలీస్ కావాలనుకున్నాను. మరొకడిని అడిగాం అనుకోండి, నువ్వేం కావాలనుకుంటున్నావు రా బాబు అని అడిగాం అనుకోండి, వాడు ఏరోనాటిక్ ఇంజనీర్ కావాలన్నాడు. ఇంకొకరిని అడిగాం అనుకోండి, వాడు మెరైన్ ఇంజనీర్, సముద్రాలు వాడల మీద తిరగాలంటాడు. పిల్లలకు ఉండే కోరికలను బట్టి వారు చెప్తూ ఉంటారు, దానిలో తప్పు లేదు. అయితే ఆయా సంగతులు చూస్తూ ఉంటారు కాబట్టి దానిలో తప్పు లేదు. అయితే వారు ఫలాంది కావాలి అని అనుకుంటే కనుక ఆ భారాన్ని ఎవరి మీద మోపాలండి? యెహోవా మీద మోపాలి. అప్పుడు దేవుడు దాన్ని సఫలం చేస్తాడు. అది ఆయన చిత్తమైతే సఫలమైపోతే, ఆయన చిత్తం కాకపోతే సఫలము కాదు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, నీ పనుల భారం యెహోవా మీద మోపుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. అప్పుడు నీ ఉద్దేశములు ఏమవుతాయండి? కాబట్టి దేవుని వాక్యం అంటున్నా వీలారా, మన వ్యక్తిగత దైనందిన జీవితంలో మనకెన్నో బాధ్యతలు ఉన్నాయి, ఎన్నో భారాలు ఉన్నాయి. కుటుంబ భారము, బిడ్డల భారము, ఉద్యోగ భారము, ఇంకా మన జీవితంలో రెస్పాన్సిబిలిటీస్ మనం కలిగి ఉన్న బాధ్యతలు, వీటన్నిటినీ మనము సరైన క్రమంలో నెరవేర్చాలి అంటే దేవునిపైనే మనం అనుకోవాలి. నేను మన ఈ మధ్యకాలంలో ఒకరు కలిసినప్పుడు వాళ్ళిద్దరు బిడ్డల యొక్క పెళ్ళిళ్ళు వాళ్ళు చక్కగా చేశారు. అందువల్ల అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏమన్నా అంటే సక్సెస్ఫుల్ పేరెంట్స్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? సక్సెస్ఫుల్ పేరెంట్స్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు. అప్పుడు నేను పక్కనే ఉన్నాను. వారు సక్సెస్ఫుల్ కాదు, వారు దేవుడి పైన ఆనుకోవడం బట్టి వారు ఏమి పొందారు? సక్సెస్ఫుల్. కాబట్టి పిల్లగా మనము ఆయన పైన మనం ఆధారపడాలి. అందుకనేమన్నాడు,
నీ పనుల భారం యెహోవా మీద మోపు. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. లేకపోతే మన ఇష్టానుసారంగా వెళ్ళాం అనుకోండి, ఈ రోజుల్లో మనం చూస్తుంటే అసలు పెళ్ళైన నెలకే డైవర్సులు, 2 నెలలకే డైవర్సులు, 3 నెలలకే డైవర్సులు, 4 నెలలకే డైవర్సులు, ఎన్నో భయంకరమైన స్థితులు. నా మటుకు నేను గుంటూరులో ఒక మ్యారేజ్లో వాళ్ళు నన్ను గ్రీటింగ్స్ చెప్పాను. ఆ పెళ్ళికి వెళ్తే పిల్లరా పూర్తిగా దెబ్బతినిపోయి. ఎందుకంటే వెళ్ళాం, పెళ్ళికి వెళ్ళాం, గ్రీటింగ్స్ చెప్పమన్నారని చెప్పాను. వచ్చేసిన తర్వాత మరలా 1 నెలలోనే 25 రోజుల్లో ఫోన్ చేశారు. గారు ఏం చేశారండి బాబు, ప్రార్థన చేయండి, పరిస్థితులు బాగాలేదు, మేము డైవర్స్ కడుతున్నాం. జస్ట్ 25 డేస్. పిల్లరా, పరిస్థితులు అలా ఉన్న ఈ కాలం, ఇది చెడు కాలం, ఇది భయంకరమైన దుర్గతితో కూడిన కాలం. ఆమోస్ అన్నాడు ఇది చెడు కాలం అన్నాడు. అపోస్తలుడైన పౌలు అన్నాడు ఇవి దుర్దినాలు అన్నాడు. అలాగే దేవుని వాక్యంలో అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రిక రాస్తామనంటే అంచె దినాలు అన్నాడు, అపాయకరమైన దినాలు. కాబట్టి మనము మన శక్తి వంచన లేకుండా మనం ఎవరిపై ఆనుకోవాలండి? దేవుడి పైనే ఆనుకుంటే దేవుడే తన కార్యాలను జరిగిస్తాడు. దేవుడే మేలు చేసి ఆయన మేలుతో నింపుతాడు. అందుకే దేవుని వాక్యంలో సక్సెస్ఫుల్ కింగ్స్ 2 ఉన్నారు. ఎవరంటే వారు, ఒకటి హిజ్కియా, రెండో వాడు ఎవరంటే యోషియా, ఏమండి, మూడో వాడు ఎవరంటే ఆసా. వీళ్ళు దేవునిపై ఆధారపడినంత కాలం వీళ్ళందరిని ఏమంటామంటే యోధారాజులు అంటారు. వీళ్ళ ముగ్గురిని ఏమంటారంటే యోధారాజులు. మొట్టమొదటి రాజు ఆసా. ఇతని యొక్క చరిత్ర మరి 2వ దినవృత్తాంతం 14 అధ్యాయం 15, 16 3 అధ్యాయాలు ఇతను ఆ స్థితి కలిగి ఉంటాడు. ఆ తర్వాత 17వ అధ్యాయం నుంచి దాదాపు 20వ అధ్యాయం దాకా మరొక వ్యక్తి యొక్క చరిత్ర ఉంటుంది. అతను ఎవరంటే యెహోషాపాత్. అతడు మరి 24వ అధ్యాయం దాకా అతనికి, అంటే 17వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం దాకా అతని చరిత్ర ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత హిజ్కియా ఉన్నాడు. అతడిది 2వ దినవృత్తాంతాలు 29, 30, 31 అధ్యాయాల్లో అతని యొక్క చరిత్రను మనం చూస్తాం. వీళ్ళ ముగ్గురు కూడా సక్సెస్ఫుల్ కింగ్స్ అని చెప్తారు. ఎవరంటే ఆసా, యెహోషాపాతు, హిజ్కియా. వీళ్ళు తర్వాత వచ్చినటువంటి మరొక కింగ్ ఉన్నాడు. అతని పేరు యోషియా. అతని పేరు ఏం పేరండి? యోషియా. అతను 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయం నుండి ప్రారంభించబడతాడు. 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయం నుండి అతడు ప్రారంభించబడతాడు. ప్రియులారా, వీళ్ళు నలుగురు కూడా సక్సెస్ఫుల్ కింగ్సే. ఎందుకు సక్సెస్? దేవుని మీద ఆధారపడినంత కాలం దే హావ్ రిసీవ్డ్ సక్సెస్. దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడలేదో అప్పుడైతే వారు డిఫీట్ అయ్యారు. అందుకే ఆసా రాజ్యంలో డిఫీట్ అయ్యాడు. అలాగే దేవుని వాక్యంలో మరి 19వ అధ్యాయంలో యెహోషాపాతు డిఫీట్ అయ్యాడు. అలాగే హిజ్కియా మరి 31వ అధ్యాయంలో డిఫీట్ అయ్యాడు. అలాగే యోషియా మరి దాదాపు 36వ అధ్యాయంలో కూడా అక్కడ డిఫీట్ అయ్యాడు. దీనికి కారణం ఏంటంటే ఆధారపడినంత కాలం సక్సెస్, ఆధారపడకుండా పక్కకు తప్పుకున్నారు, అప్పుడు వారు ఏమయ్యారు? డిఫీట్ అయ్యారు. అందుకనే మన జీవితాల్లో మన పనుల భారము యెహోవా మీద మనం ఏం చేయాలండి? మోపాలి. నీ పనుల భారం యెహోవా మీద మోపము. మన జీవితాల్లో మనం వ్యక్తిగతంగా అందరూ చేయాల్సిన పని అదే. మన యొక్క దైనందిన జీవితంలో ఆయన పైన మనం ఆనుకోవాలి. తర్వాత చూడండి 4వ వచనం ముగిద్దాం. ఏమంటున్నాడు చదవండి. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసెను. ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేశాను. నిన్ను ఏ పని నిమిత్తము కలుగజేశాడో కదా, నిన్ను ఏ పని నిమిత్తము దేవుడు నిన్ను కలుగజేశాడు. నేను ప్రభువుని అడుగుతూ ఉంటాను, ప్రభువా నాకు ఈ పని అంటే నీ పని చేయటం నాకు ఇంట్రెస్ట్, ఇంకేమేం చేయాలో చెప్పు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, ఏం చేయమంటావో చెప్పు. ఆ పని పూర్తి చేసి నిన్ను తృప్తిపరచడమే నా కోరిక. కాబట్టి మన జీవితాల్లో మనల్ని ఏ పని కొరకు నిర్ణయించాడనేది మనం ఎరగాలి. అది ఎరగకపోతే మనం నిష్ప్రయోజకులమైపోతాం, నిష్ఫలమైపోతాం. అందుకనే దేవజనుడైన అపోస్తలుడైనటువంటి పౌలు
తన పని ఏంటో తను ఎరిగాడు కాబట్టి ఏమన్నా అంటే నేను మంచి పోరాటము పోరాడాను, నా పరుగు కడము విశ్వాసము కాపాడుకుంటున్నాను. అంటే తన జీవితంలో ఏ పని కొరకు దేవుడు తనను నిర్ణయించాడో తను గ్రహించాడు కాబట్టి తన అంతములో ఎంతో ధైర్యంతో చెప్పగలిగాడు. ఈ రోజున మనం అది చెప్పలేకపోతే అర్థమైందా? దేని కొరకు రక్షించబడ్డామో, దేని కొరకు మారుమనసు పొందామో, దేని కొరకు బాప్తిసం తీసుకున్నామో, దేని కొరకు క్రీస్తు శరీరంలో అవయవాలుగా మార్చబడ్డామో, దేని కొరకు క్రీస్తు మనలను అనేకుల కంటే ముందుగా మనల్ని రక్షించాడో, ఇవి మనం ఎరగకపోతే మన జీవితంలో మన యొక్క యాత్ర నిష్ప్రయోజనముగా నిష్ఫలముగా మిగిలిపోతుంది. మనం కేవలం తినడానికి, త్రాగడానికి, పడుకోవడానికి దేవుడు మనల్ని ఏం చేయలేదు, సృష్టించలేదు. అందుకనే ఆ యొక్క మరి ఆ శిష్యులతో ప్రభు అన్నాడు, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీ యొక్క దేహమును గురించి మీ ప్రాణమును గురించి అయినను ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గురించి అయినను చింతింపబడి మొదట నా రాజ్యమును నీతిని వెదకుడి అని మరి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 30వ వచనం నుండి మనం చదువుకుంటూ పోతుంటే అక్కడ కనబడుతుంటుంది. దేవుని వాక్యంలో మనం చూస్తున్నది ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అనే దేహం మీ ప్రాణమును గురించి దేహమును గురించి చింతించకండి. మొదట 32 అన్నాడు, మొదట నా రాజ్యమును నీతిని వెదకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదలు. కాబట్టి పిల్లరా, ప్రతి వస్తువును దేవుడు దాని పని నిమిత్తం సృష్టించాడు. మనల్ని దేని కొరకు సృష్టించాడని మనం ఎరగాలి. ఈరోజు ఎంతోమంది వారి జీవితాలు ఎరిగారు కాబట్టి దేవుని కొరకే బ్రతికేవారు చాలామంది ఉన్నారు, దేవుని కొరకే నడిచేవారు కూడా చాలామంది ఉన్నారు. గుర్తుపెట్టుకొని ప్రభువుని మనం వెంబడించాలి. లియోనాల్ మెస్సీ అని ఉన్నాడు, అర్జెంటీనాలో ఇప్పుడు అతను ఒక ప్లేయర్. అది ఇప్పుడు అతను ఏమంటున్నాడంటే, నేను అర్జెంటీనా కొరకే పుట్టానంట. దేని కొరకు పుట్టాను? అర్జెంటీనా కొరకే పుట్టానంటాడు. మరి రేపు మరి ఆ అర్జెంటీనాకి స్పెయిన్కి మధ్యలో ఫైనల్ జరగాలి. వరల్డ్ కప్ ఫుట్బాల్ ఫైనల్ జరుగుతుంది. అందులో స్పెయిన్లో కుర్రోడు ఉన్నాడు, వాడు జస్ట్ 27 years. ఆడి పేరు యామల్. ఆడి పేరు ఏం పేరంటే యామల్. ఇప్పుడు మెస్సీకి భయం అంతా ఏంటంటే యామల్ గురించి. ఎందుకంటే మెస్సీ ఏమో 39 సంవత్సరాలు, యామల్ గడికి ఎవరు స్పీడ్గా పరిగెడతాడు? యామలే పరిగెడతాడు. ఒకవేళ వాడిని కనుక మనం కంట్రోల్ చేయకపోతే అర్జెంటీనా కప్పు గెలవదు. ఇప్పుడు వరి అంతా అదే పిల్లగా. అంటే అతని ఉద్దేశం ఏంటి? ఏమైనా నేను కప్పు గెలవాల్సిందే. ఏమైనా దేవుని వాక్యం ఏంటని వాళ్ళ లోకము ఇలాగ వారి బాధ్యతల గురించి ఎంతో ఆలోచిస్తుంది లోక సంబంధంలో. ఈ రోజున ప్రభు బిడ్డలైనటువంటి మన యొక్క వ్యక్తిగత బాధ్యతల గురించి మనం ఆలోచించొద్దా? దేవుడు నన్ను ఎందుకు పుట్టించాడు? దేవుడు నన్ను ఎందుకు రక్షించాడు? దేవుడు నన్ను ఎందుకు ఆయన వైపు తిప్పాడు? ఎందుకు వచ్చాడు? తీసుకొచ్చాడు? ఎందుకు ఆయన సంఘంలో చేర్చాడు? ఇది మనం ఎరగకపోతే మనం నిష్ప్రయోజకులమైపోతాం, నిష్ఫలులమైపోతాం. ఇది కేవలం దేవుడికి అప్పగించుకోవడం ద్వారా మాత్రమే. ఎందుకంటే మన హృదయం కంట్రోల్లో ఉంటే ఈ పనులు కూడా ఎందులో ఉంటాయి? కంట్రోల్లోనే ఉంటాయి. అందుకనే హృదయ ఆలోచనలు ఎవరి వశం అండి? యెహోవా వశం. కాబట్టి మన బాహ్య జీవితము చక్కగా ఉండాలి అంటే మన ఆంతర్య జీవితము చాలా బాగున్నప్పుడు మనం ఉంటాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి. తర్వాత 4వ వచనం ఆఖరి భాగంలో మాట చెప్పాడు. ఏమన్నాడు? నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేశాడు. వాళ్ళని నాశనానికి నిర్ణయించాడు. వాళ్ళ పని అది. ప్రతి వస్తువును దాని పని నిమిత్తం నిర్మించాడు. నాశనానికి ఎవరు పెట్టాడు? భక్తిహీనులను. నాశనానికి భక్తిహీనులు. అందుకని ఆయన అన్నాడు, నాశన పుత్రుడు తప్ప మీలో ఎవరు కూడా దెబ్బతిన్నారు అన్నాడు. ఎవరైనా యేసు ప్రభు వారు ఎవరితోటి? శిష్యులతో. నాశన పుత్రుడు అంటే ఎవరు? ఇస్కరియోతు యూదా. వాడు నిర్ణయించబడింది నన్ను అప్పగించడానికే. వాడు ఎప్పుడైనా గ్రహించి నేను ఆయన అప్పగిస్తానా, నేను కాదు అని దేవుడి దగ్గర క్షమాపణ పొందాడంటే
తన హృదయాన్ని అపవాదికి ఏం చేసుకున్నాడు? అప్పగించుకున్నాడు. సైతానికి ఏం చేసుకున్నాడు? అప్పగించుకున్నాడు. అందుకే ప్రభువుని ఏం చేశాడు? సిలువకి అప్పగించాడు. ప్రియమైన దేవుని వాక్యం వింటున్నప్పుడు ఇలా మన జీవితాల్లో వ్యక్తిగతంగా మన హృదయాలను మనం పరిశీలించుకొని ప్రభువుకు మనం ఏం చేయాలండి? అప్పగించుకొని ప్రభువుని వెంబడించాలి. ప్రభువు మన ఏ పని కొరకే మనల్ని సిద్ధపరిచాడో చూడాలి. సంఘములు అనేకమైన పనులు ఉంటాయి, మరి అనేకమైన బాధ్యతలు ఉంటాయి. వాటన్నిటి కొరకే మనం సిద్ధంగా ఉండాలి. ఇందాక ప్రసాదం అయ్యా ఈ పనులు చేయాలంటే ఇద్దరు ఉండాలి. ఒకడే ఉన్నాడు అంటే ఇద్దరంటే ఏంటి? పైన ఒకటి పట్టాలు కడుతుంటాయి, కింద ఒకడు ఉండాలి. ఉంటే ఏం జరుగుద్ది? అవన్నీ అరేంజ్ చేసిన తర్వాత చెక్ చేస్తాడు. మరి అతను అత్తమాన కిందకి పైకి ఎక్కాలంటే ఎలా కుదురుతుంది? కాబట్టి పిల్లగా మన పని ఏంటనేది మనం ఎరిగినప్పుడే జరుగుద్ది. అక్కడ సుశీలమ్మకు నోయలనే కుర్రడు ఉన్నాడు, కానీ ఆ కుర్రడు ఆమె పంపదు. ఇక్కడ సుధాకర్కి ఇద్దరు కొడుకులు ఉన్నాడు, అతను పంపడు. నేరుగా విద్యానగర్లో ఎంతోమంది ఆటో రాజు కొడుకున్నాడు, అతను కూడా పంపడు, ఆటో రాజు కూడా రాడు. ఇలాగా అంటే మనము నిష్ప్రయోజకులుగా మారిపోతున్నాం. బాబ్జీకి కొడుకున్నాడు, అతను రాడు, ఆయన పంపడు. మరి ఎవరు చేస్తారు? ప్రతి వస్తువు దాని పని నిమిత్తము ఉంది. మనం చేస్తే దానికి మనకు ఆశీర్వాదం ఉంది, దానికి మనకు ఫలితం ఉంది. ఆలోచించుకోవాలి. ఇలా బలవంతము లేదు. ఎవరి కొరకు ఈ వాక్యాలు చెప్పట్లా. ఈ వాక్యాలని గ్రంథంలో రాయబడింది కూడా ఎవరి కొరకు కాదు, మన కొరకే. మా వచ్చాడు 5 గంటలు, 5:30, 6:30కల్లా వచ్చాడు ఆ కుర్రాడు. వస్తేనే అన్నాను, ఇవన్నీ నువ్వు పట్టుకెళ్ళావు అయ్యా, 2 గొట్టాలు పెట్టుకెళ్ళాలి, అట్ల మీద పెట్టుకెళ్ళాలి, ఇవన్నీ పట్టుకెళ్ళాలి. నువ్వు ఇదిగో ఈ పట్టా పట్టుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చో, నేను కారు వేసుకొచ్చేస్తాను. అందుకని డిక్కీలో ఉన్నాయని అప్పుడు ఆటోమేటిక్గా దించేస్తాం. అప్పుడు అయిపోతే పని. ఇలాగా మనల్ని ఏ పని కొరకు దేవుడు సృష్టించాడనేది మనం ఏం చేయాలి? ఈ రోజున వాక్యం బయటకు వెళ్ళాలంటే ఇవన్నీ అవసరమే కదా. ఇవి అవసరం లేకుండా అంటే ఇవి లేకపోతే వాక్యం బయటకు వెళ్తుందా? వెళ్ళదు. కాబట్టి వినరా, ప్రతి వస్తువు దాని పని నిమిత్తము దేవుడు ఏం చేశాడు? ఆ పని ఏంటో మనం ఎరిగినప్పుడు ప్రయోజనకరంగా అవుతాం. అది ఎరగన వాడే భక్తిహీనుడు. ఆ భక్తిహీనుడు దేని కొరకు నిర్ణయించబడ్డాడంటే నాశనానికి. కాబట్టి గుర్తెరుగుదాం, దేవుని వాక్యానికి లోపడదాం. సామెతల గ్రంథంలో అనేకమైన సంగతులు దేవుడు రాసి పెట్టించాడు. ఏ మాట చదివినా మనకి అది బుల్లెట్ లాగా ఉంటుంది. దానికి మనం అప్పగించుకొని ప్రభువుని వెంబడించాల్సి. దేవుడు తన వాక్కు మన హృదయంలో సఫలీకృత చేసి ఆయన ఎవరికి వారే ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధులైన మా తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా దేవా, నీ వందనాలు. నీ కుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి ద్వితీయ నామం పేరిట ఈ సాయంకాలం ఈ దాసుడు బిఆర్ ప్రసాద్ గారు, సహోదరి ఝాన్సీ గారు, వారి కుటుంబంతో పైన ఉన్నటువంటి హౌస్ ఓనర్స్ బిడ్డలతో కూడా కలుసుకొని సహవాసంగా ఉండాలని మీరు ఇచ్చిన ఆలోచనను బట్టి మేము ఇక్కడికి రావడానికి మీరు సహాయపడ్డారు. దేవా, మరి సమయం అనక అసమయం అనక నీ పరిశుద్ధమైన కార్యమును జరిగించడానికే మమ్మల్ని మీరు పుట్టించారు. ఆ విషయాలు గ్రహించి నిన్ను వెంబడించుటకు మాకు శక్తి, జ్ఞానము, వివేచన దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నాం. చేరువచ్చిన ప్రతి కుమార్తె కుమారుడు వీళ్ళ కొరకు మీకు వాక్యమైనటువంటి సహోదరి సహోదరులు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న కుటుంబీకులు, పెద్దలు, చిన్నలు, వృద్ధులు, యవనస్తులు అందరి కొరకే మీకు నీ వాక్యము వెల్లడి అవుతాడని వెలుగు కలుగుతుంది. అది తెలివి లేని వారికి తెలివి కలిగిస్తుందని మీరు చెప్పిన మాట కొరకే మీకు వందనాలు. స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నిన్ను కీర్తించి ఆరాధన చేయించున్నాం. దేవా, మా ప్రభువా, మీరు విడుదల చేస్తూ వచ్చిన 16వ అధ్యాయం మొదటి 4 వచనాలు మీరే ముద్రించండి. మంచి నాలను వేయబడిన విత్తనం వల్లే ఫలితాలు తీసుకురండి.
నీ వాక్కు నిష్ప్రయోజనంగా నీ యొద్దకు మరలక నీకు అనుకూల కార్యము జరిగించుకొని మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. సమస్తము నీ చేతులకు సమర్పిస్తున్నాను. విస్తారమైన నీ కృపను కోరుతున్నాను తండ్రి. నీ దయగలిగిన కార్యములు మీరే జరిగించి మహిమ ఘనత ప్రభావాలు మీ చేతులకు అప్పగించుకుని విస్తారమైన నీ కృపను మీద ఆయన కోరుకుంటూ మరి చేతికి వచ్చిన బిడ్డలు ఏ అక్కర్లలో అవసరతల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నారో వారి వారి అవసరతలు అక్కర్లు వారి కోరికలు వారి సమస్యలు అన్నిటినీ మీరు పరిష్కరించండి. వారికి ఆరోగ్యాలు చేయండి. తిరిగి వెళ్ళే సమయం కూడా కరంగా చేయండి. మహిమ యేసు క్రీస్తు వారి దివ్య నామములో స్తోత్రించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సహాయం చేరవచ్చిన వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ మరి విశేషముగా ప్రసాద్ గారు వారి కుటుంబాన్ని సహోదరులు వారి పిల్లలు సదా తోడై కాపాడి భద్రపరిచి సంరక్షించును గాక. ఆమేన్. ప్రైజ్లాడండి. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతి